श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం। మనం ఈరోజు 27/1/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఉన్నాయి। చాలా మంది అడిగిన ప్రశ్న, కిరణ్ శర్మ గారు రోజు ఈ రైతుల గురించి వీటి గురించి ఇంకేమైనా చెప్తారంటే, మీ జన్మజాతకం గురించి ఏం కావాలో 10 మందికి వచ్చేటువంటి ప్రశ్న గురించి అడిగితే దాన్ని కూడా దాంట్లో పెట్టి మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను। అంతే తప్ప మనిషికి కావాల్సినటువంటివి విద్య, ఉద్యోగము, వ్యాపారము, మత్స్యకారులకి, అలాగే కుల వృత్తుల వారికి, అలాగే సినిమా రంగం గురించి దాదాపుగా అన్నిటినీ నేను కవర్ చేసి చెప్తున్నాను। ఒక రోజు కనుక బాగుందంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి। ఆ రోజు మీకు చంద్రుడు, కుజగ్రహ, లగ్న ప్రభావం యొక్క స్థితి కనుక బాగాలేకపోతే ఆ రోజు ఫలితాలు బాగుండవు। ఈ విషయాన్ని ముందు కనిపెట్టే ప్రయత్నం చేయండి। అలాగే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంటే, సపోజ్ ఐఏఎస్ ఆఫీసరు లేదా అసిస్టెంట్ కలెక్టర్లకి ప్రమోషన్ కోసం వచ్చే పరీక్షలు ఉంటాయిగా, అలాంటి పరీక్షల్లో కూడా మీకు అనుకూలవంతమైన విజయం పొందడానికి గురించి చెప్తాను। అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని రాదని అలా చెప్పే ప్రయత్నం చేస్తాను। ఈ విషయాన్ని మీరు కనిపెట్టుకునే ప్రయత్నం చేసి అన్నిటినీ మీకు అన్వయించుకోకుండా అందులో మీకు ఏది అనువయించబడుతుందో అని అన్వయించుకొని గోచార ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ శుభమస్తు। ఈ రోజు మనకి 12 రాశుల వారికి ఉన్న ఫలితాలు, ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వాహనం వల్ల ప్రమాదం పొందుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి। షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కానీ, లాటరీలు జూదం వల్ల కానీ నష్టాన్ని పొందుకునే అవకాశం। అనవసర వ్యక్తులకి ధనము అప్పుగా ఇవ్వకండి, అనవసరమైనటువంటి అపాత్ర దానం చేయకండి। కాబట్టి కాస్త కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి। కుటుంబం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి। సోదరులతో, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। ఆస్తి పంపకాల గురించి ఈరోజు అనుకూలవంతమైన సమయం కాదు కనుక కాస్త ఎమరపాటుగా ఉండడం చాలా మంచిది, లేదా ఇబ్బందులు పొందుకునే అవకాశాలు ఉంటాయి। ప్రాంగణ నియామకాలు ఏమైనా ఉంటే అధిక శ్రద్ధ, ఏకాగ్రత, సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటువంటి విజ్ఞానాన్ని, అంటే ఆ యొక్క మేధస్సును పెందుకునే ప్రయత్నం చేయాలి। అంటే చాలా దాని ఏమిటంటే స్పోర్టివ్గా ఉండాలి, స్పార్టివ్గా ఉండాలి, అంటే స్పార్క్ బాగా ఉండాలి, తక్కువ సమాధానం చెప్పే అవకాశం। అంటే ఈరోజు ఇంటర్వ్యూలు మీకు అలా ఉన్నాయి కాబట్టి అలాంటి ఇంటర్వ్యూలో, ప్రాంగణ నియామకాల్లో మంచి ఉద్యోగాన్ని పొందుకునే ప్రయత్నంలో మంచి సమయపాలన, మేధస్సు బాగా ఉంటే మంచి లాభాన్ని పొందుకుంటారు। మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది। అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ సిస్టంలో నష్టాలు, మత్స్యకారులకి ఇబ్బంది, రొయ్యలు, చేపల చిల్ల వారికి నష్టం। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, బ్రోకర్ల వల్ల ఇబ్బంది పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో నష్టాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వల్ల నష్టాన్ని పొందుకుంటారు। కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి। మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। నటీనటుల వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చును, తస్మాత్ జాగ్రత్త। అలాగే విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం ఈరోజు మంచిది కాదు। ఈరోజు ప్రయాణం కూడా మంచిది కాదు। జన్మజాతకాన్ని చూయించుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది, లేదా ఇబ్బందులు పడతారు, జాగ్రత్త। జన్మజాతకాన్ని చూయించుకోండి, దానివల్ల మంచి ప్రయోజనం। దశాంత దశల యొక్క ఫలితాన్ని బట్టి ఈరోజు లేదా ఈ యొక్క వారంలో, ఈ నెలలో ఎలా ఉందో చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి। అలాగే కళాకారులు, క్రీడాకారులు కూడా ఇబ్బంది పడే అవకాశం, మోసపోయే అవకాశం ఉంటుంది। నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త ఇబ్బందికర వాతావరణం। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టకరంగా కనబడుతోంది। చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ సంబంధ, విద్యాలయ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టం। వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం। సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందులు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం। విద్యార్థి పరీక్షలు ఉంటే చాలా సమయపాలన పెట్టుకునే ప్రయత్నం చేయండి। ఏకాగ్రత బాగా ఉండాలి, లేదా అనుత్తీర్ణులవడం, ఇతరుల మీద ఆధారపడకూడదు, నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త। శివాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది। ఉదయం 9:10 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। భగవద్గీత పారాయణం మీకు ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పబడుతోంది। 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి। వీరికి 6, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును।
వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, కోర్టు తీర్పులు మీకు అనుకూలవంతైన తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది, మీకు అనుకూలంగా ఉండబోతోంది, ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదరుల మధ్య సఖ్యత, మాతాపితృ సౌఖ్యం, ఇంట్లో ఆనందకరమైన వేడుకలు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, సంతాన శుభవార్తలు వినే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అదృష్ట యోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపార, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందిన అవకాశం, విదేశాలకి వెళ్ళగలిగే అవకాశం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, అదృష్టమైన శుభస్థితి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి లాభాల యోగం బాగా కనబడుతోంది, తప్పకుండా టార్గెట్ రీచ్ అవుతారు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతమైన శుభస్థితి, ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల, అలాగే లోన్ సౌకర్యం పొందుకోవడం కానీ, రావాల్సిన ధనం మీ చేతికి అందేటువంటి అవకాశాలు, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న ధనము కానీ, గౌరవం కానీ మళ్ళీ మీకు పొందుకునే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల అనుకూలత, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలవంతమైన శుభయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, ధనవృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశీయానము, కొత్త వ్యాపార ప్రారంభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అత్యంత శుభకరమైనటువంటి వార్త, చాలా మంచి వివాహ సంబంధంలో వేడుకలు, ధనలాభము, ఆరోగ్యము, ఆనందము, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, స్వదేశంలో ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, రాజకీయ రంగుల అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి శుభయోగాల పరంపర, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పరిశ్రమలో శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త తొందరపాటుతనంతో కానీ, బంధువుల వల్ల కానీ, పిల్లల వల్ల కానీ అవమానాలు పొందుకునే అవకాశం, అలాగే శరీరంలో ఎడమ భాగానికి అనారోగ్య సూచన, గుప్తమైన శరీర భాగాల్లో నలతగా ఉండడం, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం మంచిది, మానావమానాలు పొందుకుంటారు. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. కింద పడడము లేదా వాహనం మించి పడడము జరుగుతుండవచ్చు. 2 వీలర్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. జంతు మూలక ఇబ్బంది ఉంది. రైతన్నలకు కూడా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. విత్తనానికి కానీ లేదా పొలం దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ విద్యుత్ తీగలు తెగిపడడం వల్ల ప్రమాదం పొందిన అవకాశం, పశువులకు కూడా ప్రమాదం జరగవచ్చును. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడాకారుల నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఇబ్బంది, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారం, విద్యాలయ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు ఇబ్బందులు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఇబ్బందికర వాతావరణం, ప్రమాదం, అవమానం, సంఘంలో మీరు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే నకిలీ జ్యోతిష్కులు, నకిలీ వైద్యుల బెడద ఎక్కువ ఉంటుంది. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండి, మాట తీరు మంచిగా ఉండాలి. దురుసుగా మాట్లాడడం, అపహాస్యం చేయడం, దుష్టులకి సాంగత్యం ఉండడం, మద్యపాన సేవన బండి ఎక్కడం, మద్యపాన సేవన చేసి బండి నడపడం ప్రమాదాన్ని కలిగించే అవకాశం. ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావుతో వరకు నష్టం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు, నిందలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. భగవద్గీతనే ప్రతిరోజు నేను చెప్పేది భగవద్గీత. ఎవరెవరికైతే మనకి జాతకం ఫలితాలు బాగుండట్లేదో తప్పకుండా నచ్చిన అధ్యాయాన్ని ప్రశాంతంగా నమ్మకంతో చదవండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. భగవద్గీత వల్ల మనకు అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభదినం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్యాచరణ పొందుకునే అవకాశాలు ఉంటాయి. బట్ ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, నలుపు రంగు వస్త్రాన్ని, నల్ల నువ్వులు, ఉప్పు, బెల్లము దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:02 నుంచి 8:05 వరకు, తిరిగి 8:49 నుంచి 9:56 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్టయోగం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, వస్తులాభం, వాహన యోగం, విలువైన బహుమానాలు అందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. అడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకు, సీనియర్ సిటిజన్స్కి, జ్యోతిష్య పండితులకి, స్త్రీమూర్తులకి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో మంచి ప్రదర్శన, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఆత్మస్థైర్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకోవడం, ఉమ్మడి ఆస్తిని పంపకాల్లో లాభాలు పొందుకోవడం, లేదా ఆస్తిని అభివృద్ధి చేసే అవకాశం, నూతన గృహయోగం, ఆనందకరమైనటువంటి సంపద, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. తప్పక మీరు విదేశాలకు వెళ్ళవచ్చును. వీసా సౌలభ్యం ఉంటుంది. ఇవాళ శనివారం స్వామి, వీసాలు ఎక్కడ దొరుకుతాయంటే, నిన్న జరిగిన వీసాలో లేకపోతే 10 రోజులకు జరిగిన వీసా అంటే పాస్పోర్ట్ మీకు ఈరోజు చేతికి అందొచ్చు కదా. టక్కన మీరు అనవసరంగా కామెంట్ చేసి మీరు ప్రమాదంలో పడద్దు. నా దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది. ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంటుంది. ప్రతి చెడ్డ విమర్శకి నా దగ్గర సమాధానం కూడా గట్టిగానే ఉంటుంది. కాబట్టి విమర్శ చేయొద్దని చెప్పట్లే, విమర్శ తప్పకుండా చేయండి. విమర్శ చేస్తేనే నేను ఇంకా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇంకా నేను శాస్త్రంలో చదువుకునే ప్రయత్నం చేస్తాను. సద్విమర్శ మంచిది. అలా అని చెప్పేసి నన్నేమి డబ్బా కొట్టమని చెప్పట్లేదు. కానీ చెడు మాటలు మాట్లాడితే దాని తగ్గట్టుగా సమాధానం గట్టిగా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఏదేమైనా ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వీసా సౌలభ్యం, పాస్పోర్ట్ రావడం, శుభకార్య నిర్వహణ, వస్తువాహన సౌలభ్యం, ఇంట్లో ఆనందకర సంపద, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అభివృద్ధి, జ్యోతిష్య పండితులకి, కులవృత్తుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఆర్థిక ఆనందలాభం, విదేశాల్లో, స్వదేశంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. నూతన గృహ ప్రాప్తి పొందుకునే అవకాశం, మత్స్యకారులకు కూడా సంపద బాగా ఉంటుంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, సోషల్ మీడియా, సాటిలైట్స్లో కానీ సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు.
అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించగలిగే అవకాశం ఈరోజు బలం కనబడుతోంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, శుభకార్య నిర్వహణ, బంధుమిత్రుల సమాగమం, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసీపులు సఖ్యత పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం, చాలా మంచి యజ్ఞయాగాది కృతుల్లో పాల్గొనే అవకాశం, ఉత్సాహవంతమైన స్థితి, బంధుమిత్రుల సమాగం ముఖ్యంగా చాలా అనుకుంటుంది. ఇంట్లో ఏదన్నా వివాహ వేడుకలు కానీ, షష్ఠపూర్తి బారసాల లాంటి మహోత్సవాలు జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శన, రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన ధనము రప్పించుకోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, నటులకి గొప్ప అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయంలో లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు లాభం, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత పొందుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభవంతమైన శుభస్థితి. ఇదంతా కూడా మీకు చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, ముఖ్యంగా ధన నష్టం, ఇంట్లో దొంగలు పడడం కానీ, లేదా వాహన ప్రమాదం కానీ, ఏదన్నా కార్యాలయంలో అగ్ని ప్రమాదం కానీ, రసాయన కర్మాగారంలో లేదా వస్త్ర వ్యాపారంలో ఇబ్బంది పడే అవకాశం, మహిళామణులు కూడా జాగ్రత్తగా ఉండి వంటింట్లో కాస్త ఎవరుపాటుగా ఉండండి. గ్యాస్ లీక్ అవ్వడం లాంటివి జరుగుతోంది, అది కూడా మీకు ప్రమాదం కలిగించవచ్చు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీకు ఫలితాలు ముందు రోజునే వస్తున్నాయి కదా, తప్పకుండా మీరు గ్యాస్ పైపుని మార్చుకునే ప్రయత్నం చేయండి, రెగ్యులేటర్ చూసుకోండి. ఏదేమైనా చిన్న ప్రమాదం జరిగే అవకాశం, అంటే స్త్రీలకు కూడా ఈరోజు ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది. కనుక చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. విదేశాల్లో ప్రదర్శన చెప్పేసి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం, సినిమా రంగంలో నటులకి, దర్శక నిర్మాతలకి నష్టము, లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోవడము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, వస్త్ర వ్యాపారంలో ఇబ్బందులు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టం, మద్యపాన సేవనం, ప్రమాదం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం, రైతన్నలకి కష్టకాలం, బ్రోకర్ల వల్ల నష్టపోయే ప్రమాదం, మీ యొక్క ధాన్యం తడిసిపోయే అవకాశం కనబడుతోంది, లేదా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. జంతువులకు ప్రమాదం కూడా జరగవచ్చును. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, అది మీకు చాలా మంచిది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టకరంగా కనబడుతోంది. నకిలీ జ్యోతిష్కులు, నకిలీ వైద్యుల బెడద, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. విద్యలో క్రమశిక్షణ లేకపోవడం, తల్లిదండ్రులను మోసం చేసేటువంటి దౌర్భాగ్య స్థితి, మీ తల్లిదండ్రులు మీరే మోసం చేసే అవకాశం, ప్రేమ కలాపాల్లో మునిగి పరీక్షలకి గైర్హాజరై మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ మీ తల్లిదండ్రుల్ని కూడా నాశనం చేస్తున్నారు. మీరు జాగ్రత్త. అటువంటి దౌర్భాగ్యులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా జీవితంలో మంచి మార్పు పొందుకునే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని మీరే కాపాడుకోవాలి. పెద్దగా అయిన తర్వాత మంచి ఉద్యోగం చేస్తూ, ఉన్నత స్థాయిలో ఉంటూ, 10 మందికి ఉద్యోగం కల్పిస్తూ మీ తల్లిదండ్రులకు పేరు నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఉన్నటువంటి అనవసర అల్పమైన ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ఈ రోజంతా మీకు వ్యతిరేకత కనబడుతోంది. భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు తప్పక చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. వీలైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి
లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ సందర్శన చేయండి, చాలా అనుకూలంగా ఉంది. ఉదయం 8:34 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగం, శుభశకునం, ధనయోగం, వ్యాపార లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, రావాల్సిన ధనము ప్రాప్తించుకోవడం, ఇవ్వాల్సిన రుణాలను తీర్చేసుకోవడం, కొత్త వ్యాపార ప్రణాళికలు ఏర్పాటు చేయడం, ఆరోగ్య లాభం, ధనయోగము, కొత్త వ్యక్తులతో పరిచయము, భగవన్నామ స్మరణ, యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకోవడం, దేవాలయ సందర్శన చేయడం, సంతాన శుభయోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి పిల్లల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకాల క్రీడలకు అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, ఆనందకరమైన బంధుమిత్రుల సమాగమం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విద్యార్థికి మంచి లాభాలు, బ్యాక్లాగ్స్ కూడా ఈ రోజు పూర్తి చేసుకోగలిగేటువంటి పరీక్ష లాభం, అనుకున్నటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగంలో ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని కూడా పొందుకోగలిగే అవకాశం, రైతులందరికీ కూడా మంచి శుభయోగం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతందరికి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, కళాకాల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద, వాహన యోగము, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూలమైనటువంటి వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త శ్రవణం, మంచి వస్తువులు కానీ, వాహనం కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులకి ముఖ్యంగా బ్యాక్లాగ్ పరీక్షలతో సహా అన్ని రకాల పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం, స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిస్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగాలు, మంత్రి పదవి లభించే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిస్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. విలువైన బహుమానాలు అందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. అంటే పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. అలాగే వ్యవహార లాభాలు, ఆనందకరమైన ప్రయాణం, మిత్రుల సహకారం, సోదరుల సహకారం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ నుంచి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకు మత్స్య సంపద బాగా కనబడుతోంది. అలాగే రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం,
లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభవంతమైన శుభస్థితి. ఆగిపోయిన పనులు మళ్ళీ పునర్విభజించుకోవడం, ఈ రోజు ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. మాతాపితృల కుటుంబ సౌఖ్య, ఆనంద వార్తలు, సంతాన వార్తలు వినే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.